ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పుట్టినరోజు నాడే నా మనవడికి ఇలాగ జరిగిందేంట్రా భగవంతుడా. తల్లి బిడ్డ కలుసుకుంటున్నారనుకునే లోపే ఇంత ఘోరం జరిగిపోయింది. ఏం కాదమ్మా, అన్నయ్య ఉన్నాడు కదా, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా ఊరుకోమ్మా. భగవంతుడా, అమ్మా అన్నయ్య వచ్చేసాడు. నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు నానమ్మా. రాజు, రూపెక్కడా? అన్నయ్య, రూప నీతోనే వచ్చింది కదా. అమ్మాయి గురికి ఏమన్నా అయిందా? అమ్మాయి గారికి కూడా ఏం కాలేదమ్మా, ఇంటికి వెళ్ళారు. నానుండగా అమ్మకేమవుతుంది నానమ్మా? నా కోసం చేసే అన్ని పనుల్లో నానే కనిపించాడు. ఈ రోజు అమ్మ కోసం నా కోసం చేసిన ఫైట్ లో ఫస్ట్ టైం హీరోలా కనిపించాడు. ఒరే అయ్యా, ఇంతకీ మన బంటిని కిడ్నాప్ చేసింది ఎవరురా? ఎవరో తెలియదు నాన్న. పట్టుకుందాం అనుకునేలో పారిపోయారు. కానీ బంటి కిడ్నాప్ వెనుక ఎవరున్నా వదిలిపెట్టను నాన్న. కానీ ఇంకో విషయం తెలిసింది నాన్న. ఏట్రయ్యా? మందారం బతికే ఉంది నాన్న. రాజు, నువ్వనేది మందారం బతికే ఉందా? అవునమ్మగారు, మందారమే కాదు, మందారంతో పాటు రాఘవ్ కూడా కనిపించాడు. అదేలాగరయ్యా? ఆ రోజు నువ్వే కదా మందారం సిటికి నిప్పంటించినది. అవునా? మందారం ప్రాణాలతో ఉండడం నేను కళ్ళారా చూశాను. మందారం చనిపోయిన రోజే రాఘవ్ కూడా మిస్ అయ్యాడు. మళ్ళీ మందారం రాఘవ ఇద్దరు ఒకే దగ్గర కనిపించారు. కనిపించినట్టే కనిపించి మళ్ళీ మాయమయ్యారు. నేను అమ్మాయి గారు పెద్దయ్య గారికి బంటి గురించి చెప్పడానికి వెళ్తుంటే మమ్మల్ని ఆపడానికి మందారాన్ని చంపేస్తామని కాల్ చేసి బెదిరించారు. చెప్పండి అమ్మాయి గారు. రాజు, మందారంకి అన్యాయం జరిగేలా ఉంది రాజు. అత్తయ్య దీపక్ నాన్న దగ్గరికి వెళ్ళి దీపక్కి ఇంకో పెళ్లి చేయాలని మాట్లాడుతున్నారు రాజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.